హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇక్కడ హైదరాబాద్‌లోని చంపాపేటలో ఒక అడ్వకేట్‌ని చంపేసిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది సార్. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఎందుకు అడ్వకేట్‌ని చంపారు? మరి ఎవరు చంపారు? చంపిన వాళ్ళని ఇప్పుడు పట్టుకున్నారా? మరి పోలీసులు ఏం చెప్తున్నారు సార్ ఈ ఘటనకు సంబంధించి? ఇదొక సంచలనం సృష్టించిన కేసు ఈ మధ్య కాలంలో. అంటే ఒక న్యాయవాదిని ఆహ్, పట్టపగలు చూస్తుండగా ఒకతను వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు. చంపాపేట ఆహ్, అంబేద్కర్ రోడ్ హ్మ్. అంబేద్కర్ వాడలో వాకింగ్ చేస్తా ఉంటే నిన్న మార్నింగ్ వచ్చి చంపేసి వెళ్ళిపోయాడు. ఇది షాక్‌కి గురి చేసిన సంఘటన. ఈ న్యాయవాది కాకుండా ఈయన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు కూడా. ఈయన పేరు ఎర్రబాపు ఇజ్రాయిల్ ఈయన పేరు. వీళ్ళది నేటివ్ ప్లేసు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం దగ్గర, మహేశ్వరం మండలంలో తొమ్మలూరు అనే గ్రామం. ఇక్కడ ఆయన చంపాపేట దగ్గర ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంపాపేటలో దగ్గర అంబేద్కర్ వాడలో ఉంటాడు. ఆయన ఒక ప్లాట్ కొనుగోలు చేసి అక్కడ ఫ్యామిలీ ఉంటారు. దానికి దగ్గరలోనే ఇంకొక అపార్ట్మెంట్లో ఆయన ఆఫీస్ పెట్టాడు. సో ఈ చంపింది ఎవరు, ఎందుకు చంపాడు అనేది చూసినప్పుడు ఇదొక విచిత్రమైన స్టోరీ అనమాట. అంటే ఊహించలేని కథగా మనం చెప్పుకోవచ్చు. సో ఏ రైటర్ కూడా ఇలాంటి కథను ఊహించలేడు. అదేంటంటే వీళ్ళ ఆఫీసు పెట్టిన చోట వాచ్మెన్ ఫ్యామిలీ ఉంటుంది. వాచ్మెన్ భార్య యంగ్గా ఉంటుంది. అక్కడికి కొంతమంది ఎలక్ట్రీషియన్లు రెగ్యులర్గా అపార్ట్మెంట్కి ఫిక్స్ అయి ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా వస్తుంటాడు. ఇలాగా ఒక దస్తగిరి అని ఒక 50 ఏళ్ల ఎలక్ట్రీషియన్. ఇతనికేమో చనిపోయిన అడ్వకేట్కి 55 ఏళ్ళు. ఈ ఎలక్ట్రీషియన్ రెగ్యులర్గా రావడంతో ఆ వాచ్మెన్ భార్యతో అతనికి అఫైర్ ఏర్పడింది. సో ఈ వాచ్మెన్ భార్యకు అఫైర్ ఏర్పడినప్పుడు వాచ్మెన్కి అది తెలిసిపోయింది. ఈ దస్తగిరితో గొడవపడ్డం, భార్యతో గొడవపడ్డం మొదలుపెట్టాడు. ఇది అపార్ట్మెంట్ వాసులకి అందరికి కూడా తెలిసిపోయింది. వీళ్ళు తాగేసి వచ్చి గొడవలు పడ్డం ఇవన్నీ ఓపెన్ అయినాయి. దాంతో ఏమైందంటే అపార్ట్మెంట్ వాళ్ళు లాయర్ని, ఈయన అడ్వకేట్ కాబట్టి ఈయన ఇన్వాల్వ్ అవ్వమని కొద్దిగా దీంట్లో చేశారు. సో ఈయన ఇన్వాల్వ్ అయ్యి ఆ దస్తగిరి చెప్పాడు, నువ్వు కొంత తప్పుకో, లేదంటే వీళ్ళకి గొడవలు ఎక్కువ అవుతాయి, నువ్వు రావద్దు, అది ఇది అని చెప్తే దస్తగిరి వస్తూనే ఉన్నాడు. దాంతో ఇతను పోలీస్ కంప్లైంట్, వీళ్ళేమంటే వాచ్మెన్ వాళ్ళు వీడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సో దస్తగిరిని పోలీసులు పిలిపించి, మామూలుగా వాళ్ళు ఇట్లాంటి ఎలక్ట్రీషియన్ లాంటి వాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళు కౌన్సిలింగ్ అంటే వాళ్ళ ఉద్దేశం కొట్టడమే కదా. పెద్దవాళ్ళు అయితే కౌన్సిలింగ్ ఇస్తారు, కానీ ఈ కింది స్థాయిలో వాళ్ళు అంటే 4 కొట్టి ఇక మొదటి పోతే నిన్ను అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం అనేది బెదిరించి వదిలేశారు. దాంతో ఈ లోపల ఏమైంది, ఇక్కడ భార్యాభర్తల మధ్య కూడా గొడవలు రోజు తాగేసి అరుచుకుని రాత్రులు నిద్ర లేకుండా అపార్ట్మెంట్లో ఆ ప్రాబ్లం అయ్యేసరికి వాళ్ళు అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు పంపించేశారు, వాళ్ళని ఖాళీ చేసేసారు. ఖాళీ చేసేసరికి ఈ దస్తగిరి ఏం చేశాడంటే లాయర్ని పట్టుకున్నాడు. నీకు తెలుసు కదా వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్పు, వాచ్మెన్ వాళ్ళ అడ్రస్ ఇవ్వు నాకు అని, వాళ్ళిద్దరిని నేను చంపేస్తాను, లేదా ఆమె నాతో వస్తే సరే, లేకపోతే ఇద్దరిని చంపేస్తాను భార్యాభర్తనని ఇతను లాయర్ని బెదిరించడం మొదలుపెట్టాడు. ఎవరు? ఈ దస్తగిరి. లాయర్ ఇదేంది, నేనేమన్నా బ్రోకరా నీకు అని అతని మీద గొడవకి వెళ్ళాడు. ఇతను ఆల్రెడీ కాంగ్రెస్ లీడర్ కూడా కాబట్టి ఇతను కొంత రూడ్గానే వ్యవహరించినట్టుగా చెబుతున్నారు. సో అతను వినకుండా మెసేజ్లు పెట్టడం, లాయర్ ఫోన్ కాల్స్ ఎప్పుడంటే అప్పుడు చేయడం చేస్తున్నాడు. దాంతో ఇతను బ్లాక్ చేశాడు. సో బ్లాక్ చేసేసరికి వీడు నన్ను బ్లాక్ చేస్తాడా అని కోపంతో ఆఫీస్కి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయి వాళ్ళ అడ్రస్ చెప్పమని ఇతను గొడవ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఇతనికి కోపం వచ్చి మళ్ళీ పోలీసులకి చెప్పాడు. పోలీసులు ఈసారి పిలిచి గట్టిగా కోటింగ్ ఇచ్చారు. ఎవరు? దస్తగిరికి. నేను ఒకసారి చెప్పాం కదా, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు. సో బయటకు వచ్చాడు దస్తగిరి, దెబ్బలు తిని బయటకు వచ్చాడు. ఇప్పుడు దస్తగిరికి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే, ఈ లాయర్ కానీ లేకపోతే అసలు ఈ గొడవ అయ్యేది కాదు, హాయిగా నేను అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్న వాడిని, సో ఇతని వల్లే ఇదైంది అన్న ఒక కోపాన్ని, రివెంజ్ని పెంచుకున్నాడు ఇతను. అంటే ఇతను కొంత ఎమోషనల్గా కూడా ఆమెతో ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తున్నాడు. సో దాంతో ఇతను తన లవర్ని తన నుంచి దూరం చేశాడనే ఒక కోపాన్ని ఇజ్రాయెల్ మీద దస్తగిరి పెంచుకున్నాడు. సో దాంతో ఏం చేశాడంటే, తను
ఇతని మీద రెక్కీ చేశాడు. డైలీ యాక్టివిటీ ఏంటి, వాళ్ళ ఇంటి దగ్గర కాపు కాసి తెల్లారితో చేస్తే ఇతను డైలీ వాకింగ్కి వెళ్తాడనే విషయం అర్థమైంది. సో అలాగా కొద్ది రోజులు రెక్కీ చేసి వాకింగ్లో ఎవరెవరు ఉంటారు, ఇతను ఒక్కడే వెళ్తాడా ఏంటి, ఇవన్నీ చూసుకొని ఎక్కడ చంపితే స్పాట్ బాగుంటుంది ఇతన్ని, మనం ఎస్కేప్ అవడానికి ఏంటి, ఇవన్నీ జాగ్రత్తగా అతను అబ్జర్వ్ చేసి ప్లాన్ చేసుకొని ఒక కత్తి కొనుక్కొని, సో నిన్న అర్లీ మార్నింగ్ ఇతను వాకింగ్కి వెళ్ళి ఉంటే సడన్గా వచ్చి చంపేశాడు. చంపేసినాక కూడా ఇతను ముందే డిసైడ్ అయినాడు, చంపేసినాక మనం పారిపోకూడదు, ఎందుకంటే మళ్ళీ పోలీసులు పట్టుకుంటారు, ఎలాగూ సీసీటీవీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పోలీస్ స్టేషన్లో లొంగిపోదాం, జైలుకి వెళ్ళి మళ్ళీ చూసుకుందాం బెయిల్ కథ అనేది ఇతను డిసైడ్ అయినట్టుగా కనపడుతుంది. అందుకని అతి దారుణంగా వచ్చి చంపేసి పారిపోయాడు. సో అక్కడ ఉన్న మిగతా వాకర్స్ వాళ్ళు షాక్కి గురయ్యి ఇతన్ని హాస్పిటల్కి తీసుకుపోయారు ఇమీడియట్గా. అంటే 108కి ఫోన్ చేశారు, 108 వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు, బట్ హాస్పిటల్లో చనిపోయాడు. సో ఇతను ఏం చేశాడు, దస్తగిరి ఇమీడియట్గా వెళ్ళి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాడు. సో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. సో ఇది ప్రస్తుతం జరిగింది. అంటే ఇక్కడ పోలీసులు ఇంకేమన్నా కారణం ఉందా, ఇది ఒకటేనా, ఇతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా దస్తగిరికి, ఇవన్నీ చూస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏమంటే ఇప్పటివరకు దస్తగిరి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేదు, అతను బాగా ఎమోషనల్గా ఆమెతో ఇన్వాల్వ్ అయిపోయినాడు, ఆమె లేకపోతే బతకలేననే స్థాయికి అతను వచ్చేసాడు. వీళ్ళేమో బలవంతంగా పంపించేయడం ద్వారా ఇదంతా కూడా లాయరే చేశాడు, లాయర్ అనుకుని ఉంటే నాకు హ్యాపీగా ఉండేది, లాయర్ కానీ ఇన్వాల్వ్ కాకపోతే, ఈ లాయరే చేశాడు, వాడు తాగుబోతు మొగుడు, వాడు పెద్ద చేసేది ఏమి లేదు అన్న కోపం లాయర్ మీద. అట్లాగే లాయరు తన లవర్ ఆచూకీ చెప్పలేదు, ఎక్కడుందో చెప్పలేదు అన్న కోపం కూడా పెంచుకున్నాడు. ఇక్కడ ఏంటంటే ఓవల్ ఇష్యూలో లాయర్ కొంత అంటే సిచ్యువేషన్ అంచనా వేయడంలో, వీడిని అర్థం చేసుకోవడంలో కొంత ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఇదంతా కూడా మనకు పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తప్ప రియల్గా మనం వెళ్ళి కలిసి మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి, కానీ మనకు అవేం తెలియదు. వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్గా పోలీసులు ఎప్పుడు కూడా చెప్పరు, లిమిటెడ్గా ఏదో చెప్తారు, దాన్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేస్తున్నాం. కొన్ని సోర్సెస్ మన వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు తెలిసిన విషయాలను బట్టి మామూలుగా ఏంటంటే ఎలక్ట్రీషియన్ లాంటి వాళ్ళని డీల్ చేసేటప్పుడు మనం జనరల్గా చేసే తప్పులే. మనం ఏంటంటే మనకంటే కింద స్థాయి వాళ్ళని డీల్ చేసేటప్పుడు వాళ్ళకి పెద్ద గౌరవం ఇవ్వము, వాళ్ళని మనం రూడ్గా బిహేవ్ చేస్తుంటాం చాలాసార్లు. అది ఒక్కోసారి వాళ్ళకు కూడా ఒక ఆత్మగౌరవం లేకపోతే ఇంకోటి ఉంటుంది కాబట్టి వాళ్ళు హర్ట్ అయిపోయే అవకాశాలు ఉంది. చాలామందిని మనం గమనిస్తే ఈ తప్పు అందరూ చేస్తుంటారు. అంటే ఒక హోటల్లోకి వెళ్తే ఒక సర్వర్ని మనం డీల్ చేసే పద్ధతి, ఫుడ్ బాలతో అతని మీద ఎగరడం, ఇలాంటివి చాలామందిని చూస్తుంటాం. అట్లాగే మన ఇంట్లో పనిచేసే వాళ్ళ మీద కూడా మనం చాలా నీచంగా మాట్లాడుతుంటాం. ఇది డేంజర్ ఇప్పుడు ఈ యాటిట్యూడ్ అనేది. అంటే ఫస్ట్ వాళ్ళని రెస్పెక్ట్గా చూడాలి, అట్లాగే అతని కండిషన్ ఏంటి ఇది అర్థం చేసుకోవాలి. మనకు పొజిషన్ ఉంది, వాడికి ఏమీ లేదు కాబట్టి మనం ఏమన్నా మాట్లాడచ్చు, ఎలాగన్నా డీల్ చేయొచ్చు అనుకుంటే అది డేంజరు. ఈ దస్తగిరికి ఏంటంటే కంవాట్మే అనే సిచ్యువేషన్కి వచ్చేసాడు. ఇతను ఒక పక్క తన ప్రేమించిన అమ్మాయిని ఇతను పంపించేయడం, రెండో పక్క పోలీసులు ఇతన్ని కొట్టడం, దీనికంతా కూడా లాయరే కారణం అన్న ఒక గ్రడ్జి పెంచుకున్నట్టున్నాడు. కంవాట్మే ఏదైతే అదైంది, జైలుకి పోవడానికి రెడీ అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. సో ఇది మేజర్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అతను అంత తెగించకపోతే చంపేసి మళ్ళీ సరెండర్ అయ్యేవాడు కాదు. అంటే అతను క్లియర్గా దీని నుంచి మనం ఎస్కేప్ కాలేం చంపినాక కూడా అని అతనికి కూడా తెలుసు, అయినా కూడా దానికి రెడీ అయ్యాడు. అలా రెడీ అయిన వాళ్ళు